ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. 2 లేక 3 అక్షరాల పదాన్ని తీసుకొని దాని పర్యాయ పదాలు, నానార్థాలు, దాన్ని ఉపయోగిస్తున్న సందర్భాన్ని బట్టి మారుతున్న అక్షరాలను నానుడులు, జాతీయాలతో కలిపి సోదాహరణంగా వివరిస్తున్న ప్రసంగ మాలిక మాట సొగసు. మరి ఇప్పుడు విందాం మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక అంశం కోకిల. కాకి గురించి గత వారం మాట్లాడుకున్నాం. ఈరోజు కోకిల గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. కాకికి కోకిలకు రంగు విషయంలో సారూప్యం ఉన్నది. రెండూ నల్లగానే ఉంటాయి, కానీ కంఠం విషయంలోనే తేడా. కాకి కంఠం కఠోరంగా ఉంటుంది, కోకిల కంఠం మధురమైనది. సంగీతంలోని సప్తస్వరాల్లో 5వ స్వరం అంటే పంచమ స్వరం కోకిలదే. కోకిలను కోయిల అని కూడా అంటారు. కృష్ణశాస్త్రి గారు కోవిల అన్నారు. మావి చిగురు తినగానే కోవిల కూసేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా అనే గీతంలో కోకిలను కోయిల, కోవిల అని, వనప్రియ అని, పికమని పిలుస్తారు. కోకిల పరభృతం కూడా, అంటే ఇతరుల గూట్లో గుడ్డు పెట్టేదని భావం. మహబూబ్ నగర్ జిల్లాలో కోయిలకొండ అని ఒక మండలం కూడా ఉన్నది. వానకోయిల అని మరో పక్షి ఉన్నది. దానికి మన కోయిలకు ఏ సంబంధం లేదు. అది చాతక పక్షి. ఈ పక్షి స్వాతివాన చినుకులను నోటితో అందుకొని తాగుతుందని కవులంటారు. మహాకవి పోతన భాగవతంలో సత్యభామ చేస్తున్న నరకాసుర వధను వర్ణిస్తూ సత్యభామ యుద్ధాన్ని వర్షాకాలంతో పోల్చినాడు. ఆ యుద్ధాన్ని ఆకాశం నుండి తిలకిస్తున్న దేవతలను పోతన చాతక పక్షులతో పోల్చినాడు. చాతకాన్ని సారంగమని కూడా అంటారు. సారంగం అంటే జింక అని మరో అర్థం కూడా ఉన్నది. శివుడు సారంగపాణి. శివుడి చేతిలో ఒక జింక ఉంటుంది నటరాజమూర్తిలో. సత్యభామని గురించి పోతన చెప్పిన ఈ పద్యం: జావల్లీ ధ్వని గర్జనంబుగా సురల్ సారంగయూధంబుగా ఆ విల్లేంద్ర శరాసనంబుగా సరోజాక్షుండు మేఘంబుగా తా విద్యుల్లత భంగి ఇంతి సురజిత్ దావాగ్నిమగ్నంబుగా ప్రావుట్కాలము చేసే బాణచయం అంబశీకర శ్రేణిగాన్. ఎంత చక్కని పద్యం ఇది. వానకోయిల అంటే చాతక పక్షి అని అనుకున్నాం. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం గోదావరి తీరంలో ఉన్నది. వర్షాకాలం ఆ ప్రాంతంలో కొన్ని పాములు బయటకి వస్తాయి. వాటిని ఎవరూ చంపరు. అవి బయటకు వెళ్ళిన వెంటనే వర్షం వస్తుందని వాళ్ళ నమ్మకం. అవి ఎవరినీ ఏమీ అనవు. వాటిని వానకోయిలలు అంటారు. అవి వానకోయిలలు కాదా సారు, అవి ఎవరినీ ఏమీ అనవు, వాటి వల్లనే వానలు పడతాయి అని అంటారు. గాత్ర సంగీతంలో కంఠాన్ని బాగా సానబట్టే విధంగా సాధన చేసి సుస్వరాలను సొంతం చేసుకుంటారు హిందుస్థానీ గాయకులు, గాయికలు. కానీ కోకిల స్వరం సహజ సిద్ధమైనది. అందుకే సంగీత విద్వన్మనులకు కోకిల పురస్కారాలు ఇస్తారు. హిందుస్థానీ సంగీతంలో శిఖరాయమానంగా చెప్పబడే హీరాబాయి బరోడేకర్ గారికి గాన కోకిల అనే బిరుదమున్నది. కోకిల స్వరాన్ని కాకలీ స్వరం అంటారు. కాకలీ స్వరం అంటే అవ్యక్త మధురమైన ధ్వని అని అర్థం. పారిజాతాపహరణంలో సత్యభామ కాకలీ స్వరంలో ఏడ్చిందని ముక్కుతిమ్మన వర్ణించినాడు. బాల పల్లవగ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీధ్వనిన్ ఏడ్చిందట. లేత మామిడి చిగుళ్లను తిని జీరబోయిన స్వరంతో ఆడుకోగిల కూసినట్లుగా సత్యభామ ఏడ్చిందని ముక్కుతిమ్మన వర్ణించినాడు. అందుకే ముక్కుతిమ్మన ముద్దు ముద్దుగా ఏడిపిస్తే భట్టుమూర్తి బావురుమని ఏడిపించినాడనేది పలుకుబడి. వసంత ఋతు ఆగమనంతో మామిడి చెట్లు చిగురిస్తాయి. ఆ చిగుళ్లను తిన్న కోకిల కంఠస్వరం మధురంగా మారిపోతుంది. వసంత ఋతువుతో ప్రారంభమైన కోకిల గానం వర్ష ఋతువుతో ముగుస్తుంది. అప్పుడు కోకిల మౌనంగా ఉంటుందట. ఇది తన కాలం కాదని అనుకుంటుందట. ఇది మనుషులకు అన్వయించుకోవచ్చు. అత్త రాచరికం కొన్నాళ్ళు, కోడలు రాచరికం కొన్నాళ్ళు ఉంటుంది కదా. ఈ విషయాన్నే కబీర్ దాస్ ఎలా చెప్తున్నాడో చూడండి. వర్షా రుతు జబ్ ఆ గయి కోయిల్ సాధే మౌన్, వర్షా రుతు జబ్ ఆ గయి కోయిల్ సాధే మౌన్, అబు దాదురు వక్తా భయో హమ్కా పూచత్ కౌన్, అబు దాదురు వక్తా భయో హమ్కా పూచత్ కౌన్. వర్షాకాలం వచ్చింది, కోకిల మౌనం వహించింది. ఈ ఋతువులో కప్పలే వక్తలు.
ఎటు చూసినా కప్పల బెకబెకలే. ఈ పరిస్థితిలో నన్నెవరు వింటారని కోకిల నోరు మూసుకున్నది అంటున్నాడు కబీర్దాసు. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందాం. కాకమ్మ, కోకిలమ్మ. కోకిల చాలా బద్ధకస్తురాలు, మగ కోకిల ఇంకా బద్ధకస్తుడు. చూడండి, కాకమ్మ ఎంత చక్కగా ఇల్లు కట్టుకుంటోందో, ఆమె భర్తను చూడండి ఎంతగా సహాయం చేస్తున్నాడో. భార్యాభర్తలంటే అలా ఉండాలి, మీరూ ఉన్నారు ఎందుకు అని విసుక్కుంటూనే మనము అలాంటి గూడు కట్టుకుందామండి. ఇప్పుడంటే ఇలా ఉన్నాం, కానీ పిల్లలు పుడితే వాళ్ళెక్కడుంటారు? మనది మనకు ఒక గూడంటూ ఉండాలి కదా. అదేదో ప్రభుత్వం వారు కూడా ఇల్లు కట్టుకోవడానికి రుణాలు ఇస్తున్నారట కదా అని కోకిలమ్మ భర్తను వేధిస్తుంది. ఇంటిలోని పోరు ఇంతింతగాదురా అని వేమన అందుకే అన్నాడు. కోకిలమ్మ భర్త నిశ్చింతగానే ఉన్నాడు. నువ్వేమీ కంగారు పడకు, నీకు గుడ్డు పెట్టే సమయం వచ్చినప్పుడు నాకు చెప్తే చాలు, మిగతా సంగతులన్నీ నేను చూసుకుంటాను అని ఓదార్స్తూ ఉంటాడు. ఆ రోజు రానే వచ్చింది. కాకమ్మ లేని సమయం చూసి కోకిలమ్మ కాకమ్మ గూట్లో గుడ్లు పెట్టేసింది. పాపం ఆ పిచ్చి కాకమ్మ అవన్నీ తన గుడ్లే అనుకొని నేను ఇన్ని గుడ్లు పెట్టానా అని ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే కాకమ్మకు లెక్కలు రావు కదా. కాకమ్మ కాకినాన్న ఇద్దరూ పాపం వంతుల వారిగా పొదిగి పిల్లలు తీసినారు. చక్కగా నల్లగా బాగున్నాయి. కాకమ్మ కాకినాన్న వాటినెంతో ముద్దు చేస్తున్నారు. కాకి పిల్ల కాకికి ముద్దు. వాటి కోసం ఆహారాన్ని తెచ్చిపెట్టి పెంచుతున్నారు. కోకిలమ్మ దాని భర్త దూరం నుండే తమ పిల్లల్ని చూసుకుంటున్నారు. అప్పుడప్పుడు కాకులు లేని సమయంలో క్యారియర్ తెచ్చి తమ పిల్లలకు మాత్రమే తినిపించుకుంటున్నారు. పిల్లలందరూ పెరుగుతున్నారు. కాకి పిల్లలు కా అంటే కోకిల పిల్లలు కూ అంటున్నాయి. ఇదేంటి మన ఇంటా వంట లేని మాట? కూ అనద్దు, కా అనాలి అని కాకినాన్న విసుక్కుంటున్నాడు. చివరికి వీళ్ళు నా పిల్లలు కారు, నేను చెప్పినట్టు వినడం లేదు అని కాకినాన్న వాళ్ళని బయటికి గెంటేస్తాడు. అందుకోసమే ఎదురు చూస్తున్న కోకిలమ్మ వాళ్ళ నాన్న వచ్చి తమ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇది కథ. ఇతరుల గూట్లో గుడ్లు పెడుతుంది కనుక కోకిలను సంస్కృతంలో పరభృత్ అన్నారు. ఈనాడు సరోగేట్ మదర్ అని అద్దెకు తమ గర్భాన్నిచ్చే తల్లులున్నారు. దీనికి నాంది కోకిలనేమో పరిశోధించాలి. ఇంతవరకు మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందించిన లఘు ప్రసంగ మాలిక అంశం కోకిల గురించి విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.